ఈ వీడియో గనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రోమోలో ఏం జరిగిందంటే గుండమ్మ ఇంటికి ఇక ఆల్రెడీ శ్వేత వచ్చి ఉంటుంది కదా! అయితే ఇక పల్లవి వస్తుందనమాట. మరి గుండమ్మ పిలవడంతోని పల్లవి అక్కడికొస్తుందేమో. అయితే అక్కడ హాల్‌లో పల్లవి, శ్వేత, గుండమ్మ, ఆదిత్య, శ్రీనివాసరావు ఉంటారు. ఇక అప్పుడు వైష్ణవి కావాలని చెప్పి ఇక అందుకొని గుండమ్మతోని ఇట్లా అంటూ ఉంటుంది. అయినా ఈ శ్వేత ఎక్కడి నుంచొచ్చిందో, ఎవరు కన్నారో ఏమో మనకు తెలీదు. అసలు పనికి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెడతావు. ఈ అమ్మాయి వచ్చి ఏకంగా తిష్ట వేసింది. ఎవరో ఏంటో కూడా తెలీదు. ఆ! అసలా ఈ అమ్మాయిని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టావు. ఏమి అనడానికి కూడా లేదు మళ్ళీ. ఏమన్నంటే నాకు చెప్పు అని చెప్పి అంటున్నావు. అసలా ఇలాంటిది నాకు చూస్తేనే ఒళ్ళు మండుతుంది. అసలు ముందు వెనకాల ఎవ్వరు లేరు ఈ అమ్మాయికి అని చెప్పి అలా వైష్ణవి అంటూ ఉంటే, చూడు వైష్ణవి పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఎన్నిసార్లు చెప్పాను ముందు వెనకాల లేరని అంటావేంటి? ఈ అమ్మాయికి మేమందరం ఉన్నాము. అసలు ఈ రోజుల్లో ఎవరు కిడ్నీ ఇస్తారు? అసలు నా కూతురు చిన్నప్పుడే తప్పిపోయింది. నా కూతురే కనుక ఉండుంటే కన్న తల్లి ఇలాంటి పరిస్థితులు ఉందని చెప్పి నా కూతురే నా కిడ్నీ ఇచ్చేది కదూ. అలాంటిది ఇదిగో ఈ శ్వేత ఎవరో ఏంటో తెలీదు. కానీ నేను ఈరోజు బతుకున్నానంటే ఈ శ్వేత వల్లే. శ్వేత నాకు కిడ్నీ ఇవ్వడం వల్లే అని చెప్పి అంటూ ఉంటే ఇక పక్క నుంచి పల్లవి బాధపడుతూ ఉంటుంది. అమ్మ అనవసరంగా ఈ శ్వేత కిడ్నీ ఇచ్చిందని చెప్పి నమ్ముతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది పల్లవి మనసులో. ఇక ఇటు కావాలని వైష్ణవి రెచ్చగొడుతూ గుండమ్మని పెద్ద కిడ్నీ ఇచ్చిందంట కిడ్నీ. అయితే కూతురు అనుకొని దత్త తీసుకుంటావేమో అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే, అవును చెప్తున్నాను కదా శ్వేతని నేను దత్తత తీసుకుంటాను అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న ఆదిత్య, శ్రీనివాసరావు మొహాల్లో నవ్వొస్తుంది. పోన్లే గుండమ్మ దత్తత తీసుకుంటా అంటుంది అని చెప్పి అలా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఈ వైష్ణవి పిన్ని కావాలని అమ్మని రెచ్చగొడుతుంది అని చెప్పి పల్లవికి అర్థమవుతుంది. నేను చెప్తున్నాను కదా నేను శ్వేతని దత్తత తీసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది గుండమ్మ. ఇక అక్కడే ఉన్న పల్లవి, అమ్మ ఆవేశపడకమ్మా, అలా వద్దమ్మా అని చెప్పి అంటూ ఉంటే, ఆవేశం కాదు పల్లవి, నేను ఆలోచించే చెప్తున్నాను. శ్వేతని నేను దత్తత తీసుకుంటున్నాను. నా ఈ నిర్ణయాన్ని ఎవరు కాదనలేరు. ఇదే నా ఫైనల్ నిర్ణయం అన్నట్టుగా అంటూ ఉంటుంది గుండమ్మ. ఇక పల్లవి ఏ రకంగా మరి ఆపగలుగుతుంది ఏంటనేది చూద్దాం కమింగ్ ఎపిసోడ్లో. సో ఇంతే అండి ఎపిసోడ్లో జరిగింది ప్రోమోలో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.